Hey everyone, welcome to my channel. Aditya here. సో ఈరోజు మనం AWS కాంప్రహెన్సివ్ జర్నీని కంటిన్యూ చేద్దాం. దాంట్లో నెక్స్ట్ టాపిక్ నేను కవర్ చేయబోయేది ఏంటంటే లాంబ్డా కాన్కరెన్సీ. అసలు ఈ కాన్కరెన్సీ అంటే ఏంటి అండ్ ఏ ఆస్పెక్ట్లో మనకి వస్తుందో చూద్దాం. ఫస్ట్ కాన్కరెన్సీ గురించి కానీ చెప్పాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాంబ్డా ఉంది. ఆ లాంబ్డాని మీరు ఒకేసారి కంటిన్యూస్గా 10 టైమ్స్ హిట్ చేశారనుకోండి సైమల్టేనియస్గా 10 ఎగ్జిక్యూషన్స్ అనేవి జరుగుతాయి కదా. అండ్ ఇక్కడ లాంబ్డా ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ని హోల్డ్ చేయదు. వెంటనే మీరు హిట్ చేసిన వెంటనే అది ఏం చేస్తుంది, ఫస్ట్ ఎగ్జిక్యూషన్, సెకండ్ ఎగ్జిక్యూషన్, థర్డ్ ఎగ్జిక్యూషన్ అలా కంటిన్యూస్గా ఎగ్జిక్యూషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో అలా కాన్కరెంట్గా ప్యారలల్గా జరిగే ఎగ్జిక్యూషన్ని కాన్కరెన్సీ అంటాం. అండ్ లాంబ్డా ఈ కాన్కరెన్సీని సపోర్ట్ చేస్తుంది. బట్ దానికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, యూసెస్ ఏంటి అనేది ఇప్పుడు ఈ సెషన్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్, if we invoke our lambda function multiple times, as many times as possible, then all these invocation will execute concurrently since lambda can scale very fast. సో దీని అర్థం ఏంటంటే మనం ఒక లాంబ్డాని ఇన్వోక్ చేసాం అనుకోండి, ఆ లాంబ్డాని మనం మల్టిపుల్ టైమ్స్ ఇన్వోక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎన్నిసార్లు ఇన్వోక్ చేసినా సరే అన్నిసార్లు లాంబ్డా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, మీకు రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి యూస్ ఏంటంటే మన లాంబ్డాని ఎంతైనా స్కేల్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రీవియస్గా అది కేసు. బట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వెర్షన్లో కావచ్చు, లేటెస్ట్ ఏడబ్ల్యూఎస్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒక లిమిట్ అనేది ఇంపోజ్ చేశారు. బట్ దెర్ వాజ్ అ లిమిట్ ఆన్ హౌ మెనీ కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్, దట్ ఈస్ 10 ఇన్వొకేషన్స్. సో ఏడబ్ల్యూఎస్ కూడా ఏం చేశాడంటే మనకు ఒక లిమిట్ పెట్టేశాడు. ఇప్పుడు ప్రీవియస్లీ మనం యాజ్ మెనీ చేసుకోవచ్చు, అప్ టు 1000 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ వరకు చేసుకునేలా మనకు ఆప్షన్ ఇచ్చాడు స్టార్టింగ్లో. బట్ కరెంట్లీ మనకు ఓన్లీ 10 ఎగ్జిక్యూషన్స్, అంటే మనం కంటిన్యూస్గా లాంబ్డాని 10 టైమ్స్ హిట్ చేసినప్పుడు 10 ఎగ్జిక్యూషన్స్ ప్యారలల్గా రన్ అవుతాయి. అండ్ 11th టైం హిట్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి ఇష్యూ వస్తుంది. సో ఈ 10 ఎగ్జిక్యూషన్లో ఏదన్నా ఒకటి కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు 11th టైం ఎగ్జిక్యూట్ చేస్తే మీకు 10 ఎగ్జిక్యూషన్ 10th ప్లేస్ ఉంది కాబట్టి ఆ 10th ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. అదర్వైజ్ 10 ఎగ్జిక్యూషన్స్ అవుతూ ఉన్నప్పుడు ఇంకో ఎగ్జిక్యూషన్ కొడితే అవ్వదు. సో కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ అనేది లిమిటెడ్ టు 10. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ యువర్ ఈవెంట్స్ ఆర్ స్మాల్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈవెంట్స్ స్మాల్ అంటే స్మాల్ ఈవెంట్స్ ఉన్నాయి, లాంబ్డా మే ఎగ్జిక్యూట్ 2-3 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఈవెంట్స్ లాంబ్డా కెన్ స్కేల్ అప్ టు 10 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్. కాన్కరెంట్గా 10 ఎగ్జిక్యూషన్స్ అయితే లాంబ్డా చేయగలరు. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కావాలంటే అట్లీస్ట్ 1 ఎగ్జిక్యూషన్ మీకు ఫ్రీ అయితే నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చేయగలరు. ఓకే, సో ఈ 10 ఎగ్జిక్యూషన్ ఫిల్ అవ్వకుండా మనమైతే చూసుకోవాలి. Even we can control our limit furthermore using reserved concurrency, where we can set limit at function level. సో ఇక్కడ మనకు తెలిసి ఏంటి, లాంబ్డాకి బై డిఫాల్ట్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు, కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్కి 10 ఇచ్చాడు, రైట్. సో 10 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ అయితే చేసుకోవచ్చు. అది ఏడబ్ల్యూఎస్ సోడ్ మనకు సెట్ చేసిన లిమిట్. సో దీన్ని మీరు ఇంకా లిమిట్ చేసుకోవాలంటే మనకు రిజర్వ్ కాన్కరెన్సీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో మీరైతే ఈ వాల్యూని ఇంకా తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 కావాలి, 10 కావాలి. అండ్ ఎర్లియర్ ప్రీవియస్ వెర్షన్లో ఇది 10 కాకుండా 1000 ఉన్నప్పుడు రైట్, మనం రిజర్వ్ కాన్కరెన్సీని 500కి తగ్గించుకునే వాళ్ళం. సో అలా మనం ఏంటంటే ఈ రిజర్వ్ కాన్కరెన్సీ మనం పెట్టుకుంటే మనకి యూస్ అవుతుంది అన్నమాట. ఆ యూస్ ఏంటనేది నెక్స్ట్ స్లైడ్లో నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిజర్వ్డ్ కాన్కరెన్సీ అనే ఆప్షన్ ఉంటుంది. సో లాంబ్డా బై డిఫాల్ట్ ఇచ్చిన కాన్కరెన్సీ కాకుండా దాన్ని మనం ఇంకా ఫర్దర్ మోర్ లిమిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి సెట్ రిజర్వ్ కాన్కరెన్సీ యాజ్ 5 మీన్స్ దిస్ పర్టికులర్ లాంబ్డా కెన్ ఎగ్జిక్యూట్ 50 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్. సో ఇక్కడ 50 అనేది టైపు. ఓకే, ఒకవేళ మన రిజర్వ్ కాన్కరెన్సీ మనం 5కి సెట్ చేస్తే కనుక లాంబ్డా అనేది ఓన్లీ 5 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఆల్రెడీ రిజర్వ్ కాన్కరెన్సీ ఓన్లీ 5కే లిమిట్ చేస్తాం కాబట్టి లాంబ్డా ఓన్లీ హ్యాండిల్స్ 5 concurrent executions. Okay, and if any executions are more than 5, that means more than reserved concurrency limit, the lambda will trigger a throttle. సో ఇక్కడ మనం ఆల్రెడీ మన రిజర్వ్ కాన్కరెన్సీ 5 అని చెప్పేసిన తర్వాత ఆ 5 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ జరుగుతున్నప్పుడు మీరు ఇంకో ఎగ్జిక్యూషన్ చేస్తే కనుక మనం ఏమి చేసినట్టు 5ని క్రాస్ చేసి 6th ఎగ్జిక్యూషన్కి ట్రై చేసాం, కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్కి.
సో సిన్స్ మనం ఏం చేసాం, రిజర్వ్డ్ కాన్కరెన్సీ లిమిట్ అది 5ని మనం క్రాస్ చేసాం కాబట్టి మనకు ఒక ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూయే థ్రోటిల్. సో థ్రోటిల్ ఎప్పుడు వస్తుంది, మనం ఏదన్నా లిమిట్ని బ్రీచ్ చేస్తే దాన్ని థ్రోటిల్ అంటమాట. అంటే లాంబ్డా దాన్ని హ్యాండిల్ చేయడానికి థ్రోటిల్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక లాంబ్డా కాన్కరెన్సీలో థ్రోటిల్ మీన్స్ వీ ఎక్సీడెడ్ ద లిమిట్. సో వీ ఎక్సీడెడ్ ద లిమిట్ మీన్స్ థ్రోటిలింగ్. ఓకే, సో దిస్ విల్ బిహేవ్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ లాంబ్డా ఇన్వొకేషన్. సో ఈ థ్రటిల్ గురించి మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక బేస్డ్ ఆన్ లాంబ్డా ఇన్వొకేషన్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాంబ్డా ఇన్వొకేషన్స్ గురించి ఆల్రెడీ మనం ఎర్లియర్ సెషన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, అసింక్రనస్ అండ్ సింక్రనస్ ఇన్వొకేషన్స్ గురించి. సో ఈ అసింక్రనస్ అండ్ సింక్రనస్ ఇన్వొకేషన్స్లో ఈ థ్రోటిల్ వచ్చినప్పుడు అంటే మనం ఎప్పుడైతే లిమిట్ని ఎక్సీడ్ అవుతామో అప్పుడు వచ్చే ఇష్యూని డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో అసింక్రనస్ లాంబ్డా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, సింక్రనస్ లాంబ్డా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అదేంటో చూద్దాం. యాజ్ వీ నో, లాంబ్డా హ్యాస్ టూ టైప్స్ ఆఫ్ ఇన్వొకేషన్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ సింక్రనస్ ఇన్వొకేషన్. సింక్రనస్ ఇన్వొకేషన్లో ఏం చేస్తుందంటే మనకి ఒక థ్రోటిల్ వస్తే కనుక ఇది డైరెక్ట్గా థ్రోటిల్ ఎర్రర్ 429 సిరీస్లో ఉన్న థ్రోటిల్ ఎర్రర్ని డైరెక్ట్గా మనకి రిటర్న్ చేసేస్తుంది. సో మీరు ఎప్పుడైతే లిమిట్ని బ్రీచ్ అయ్యారో ఆ లిమిట్ని క్రాస్ అయ్యారో లాంబ్డా సింక్రనస్ ఇన్వొకేషన్ అయితే కనుక అది వెంటనే మీకు ఎర్రర్ ఇస్తుంది. అది 429 సిరీస్. అలా కాదు, మీరు అసింక్రనస్ ఇన్వొకేషన్ చేశారు లాంబ్డాని. అలా చేసినప్పుడు ఒకవేళ మనకు థ్రోటిల్ సిచ్యువేషన్ వస్తే అంటే కాన్కరెన్సీ లిమిట్ని మీరు కానీ బ్రీచ్ అయితే కనుక ఆటోమేటికల్లీ ఏంటి, మన లాంబ్డా అనేది రీట్రై చేస్తుంది. సో ఫెయిల్ అయింది మళ్ళీ రీట్రై చేస్తుంది. ఈవెన్ రీట్రైలో కూడా ఫెయిల్ అయితే కనుక అది డెడ్ లెటర్ క్యూలో స్టోర్ అయి ఉంటుంది ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్. ఓకే, ఇక్కడ మన సిస్టమ్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఇక్కడ మనకి రీట్రై కావచ్చు అండ్ డెడ్ లెటర్ క్యూ కావచ్చు యూస్ఫుల్ అవుతాయి. బట్ సింక్రనస్ ఇన్వొకేషన్ అది స్ట్రైట్ ఫార్వర్డ్, అది ఏం చేస్తుంది డైరెక్ట్గా ఫెయిల్ అయిందని చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ అది మ్యాక్సిమం దాన్ని సక్సీడ్ అవడానికి టైం తీసుకుంటుంది, రీట్రేస్ చేస్తుంది. ఓకే, అండ్ ఫైనల్గా ఇంకో పాయింట్ చూడండి. ఇఫ్ వీ వాంట్ ద రిజర్వ్ లిమిట్ మోర్ దెన్ 1000 దెన్ వీ నీడ్ టు కాంటాక్ట్ ద ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ టీమ్ అండ్ ఓపెన్ ఏ టికెట్ ఫర్ హైయర్ లిమిట్. సో ప్రీవియస్గా నేను చెప్పాను కదా, ప్రీవియస్ వెర్షన్లో మనకి 1000 లిమిట్ ఉండేది కాన్కరెన్సీ, బట్ కరెంట్ వెర్షన్లో వాళ్ళు 10కి తగ్గించేశారు. సో ఇక్కడ 1000ని మీరు జస్ట్ 10 అనుకోండి. ఓకే, సో రిజర్వ్ లిమిట్ మీకు 10 కన్నా ఎక్కువ కావాలంటే కనుక మనమైతే ఏడబ్ల్యూఎస్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఒక టికెట్ ఓపెన్ చేయాలి టు ఇంక్రీజ్ మై లిమిట్. సో నా కాన్కరెన్సీ 10 సరిపోవట్లేదు, నాకు ఎక్కువ కావాలి అంటే ఏడబ్ల్యూఎస్ టీమ్ మనకి కాన్కరెన్సీ ఇంక్రీజ్ చేస్తారు. ఈవెన్ ఐ థింక్ అప్ టు 1000 వరకు అయితే మన కాన్కరెన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది వితౌట్ కాంటాక్టింగ్ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ టీమ్. అంటే ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ టీమ్ కాంటాక్ట్ అవ్వకుండా సిన్స్ మనకు స్టార్టింగ్ 10 ఇస్తాడు, ఒకవేళ మనం లాంబ్డా ఎక్కువ థ్రాటిల్ అవుతుంది అనుకుంటే కనుక ఏడబ్ల్యూఎస్ ఆటోమేటికల్గా కోటా ఇంక్రీజ్ చేస్తుంది అని విన్నా. సో అది అప్ టు 1000 వరకు ఇంక్రీజ్ చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే 1000 కన్నా ఎక్కువ కావాలనుకుంటే మనమైతే ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ టీమ్కి ఒక టికెట్ ఓపెన్ చేయాలి లిమిట్ ఇంక్రీజ్ చేయడానికి. కాకపోతే ఇక్కడ నాకు ఫుల్ క్లారిటీగా తెలీదు, ఒకవేళ 10కి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయకపోతే కనుక మనమైతే 10 నుంచి ఇంకా ఫర్దర్ మోర్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వాల్సిందే. సో అది, సో ఇలా మీరైతే ఆ లిమిట్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్లోకి వస్తే కనుక లాంబ్డా కాన్కరెన్సీ ప్రాబ్లం. సో ఈ కాన్కరెన్సీ వల్ల మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ వీ డోంట్ సెట్ రిజర్వ్ కాన్కరెన్సీ లిమిట్ దెన్ ద ఫాలోయింగ్ మే హ్యాపెన్. సో మనకి రిజర్వ్ కాన్కరెన్సీ లిమిట్ అనేది ఉంది కదా, ఈ రిజర్వ్ కాన్కరెన్సీ లిమిట్ని ఒకవేళ మనం సెట్ చేసుకోకపోతే అసలు ఏమవుతుంది, అప్పుడు వచ్చే ఇష్యూ ఏంటి. ఓకే, సో ఇప్పుడు దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు ఫ్యూ యూజర్స్ ఉన్నారు. ఓకే, యూజర్స్ ఏం చేస్తున్నారంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ని హిట్ చేసి దాని నుంచి మన లాంబ్డా ఫంక్షన్ని ఇన్వోక్ చేశారు. అలాగే ఇక్కడ ఇంకో కొంతమంది యూజర్స్ ఉన్నారు, వాళ్ళు ఏపీఐ గేట్వే యూజ్ చేసుకుని మన లాంబ్డా ఫంక్షన్ని ఇన్వోక్ చేశారు. అలాగే డెవలపర్స్ ఏం చేస్తారంటే ఎస్టీకే కావచ్చు సిఎల్ఏ కావచ్చు యూజ్ చేసుకుని మన లాంబ్డా ఫంక్షన్ని ఇన్వోక్ చేస్తారు. ఓకే, సో ఇలా మన లాంబ్డా ఫంక్షన్ అయితే ఇన్వోక్ చేస్తున్నారు. సో ఇలా ఫ్యూజర్స్ ఏపీఐ గేట్వే ద్వారా అవ్వచ్చు, ఫ్యూజర్స్ ఏఎల్వి ద్వారా కావచ్చు, డెవలపర్స్ డైరెక్ట్గా కావచ్చు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మీరు కానీ రిజర్వ్ కెపాసిటీ లాంబ్డాకి సెట్ చేయకపోతే ఏం చేస్తుంది చూడు, రిజర్వ్ కాన్కరెన్సీ లిమిట్ కానీ మనం సెట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ 10 ఉంచేశారు, దానికి మీరు ఏం సెట్ చేయాలి, సెట్ చేయకపోతే ఏం జరుగుతుందో చూడండి.
ఇక్కడ మోర్ యూజర్స్ ఏం చేస్తున్నారంటే మోర్ రిక్వెస్ట్ని సైమల్టేనియస్గా పంపించేశారు. పంపించినప్పుడు ఇక్కడ ఏఎల్బి కూడా ఆ రిక్వెస్ట్ని లాంబ్డాకి సైమల్టేనియస్గా పంపించింది. అండ్ ఆల్ 10 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ ఇక్కడ కాన్కరెంట్గా జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం ఏం జరుగుతుంది 1000 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్. సో ఇక్కడ 1000ని ఇగ్నోర్ చేయండి, 10 సిన్స్ లేటెస్ట్ వెర్షన్లో ఓన్లీ 10 మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో 10 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ జరిగిపోతున్నాయి. సో ఆల్ ద లిమిట్ ఆల్రెడీ మీరు బ్రీచ్ అయిపోయారు. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు సెకండ్ యూజర్స్ ఇక్కడ ఉన్న యూజర్స్ అగైన్ ఏపీఐ గేట్వే ద్వారా ల్యాంబ్డాని మళ్ళీ ఇన్వోక్ చేయాలని చూస్తే కనుక వాళ్ళకి థ్రోటలింగ్ వస్తుంది, అంటే ల్యాంబ్డా విల్ ఫెయిల్. అలాగే ఎస్టీకే నుంచి ట్రై చేసినా సరే మనకు థ్రోటలింగ్ వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ మీరు కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ లిమిట్ రీచ్ అయిపోయారు. అంటిల్ అండ్ అన్లెస్ ఒక ఎనీవే ఒక ల్యాంబ్డా అయినా సరే ఫ్రీ అయ్యేదాకా మీకు అయితే థ్రోటలింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ ఇష్యూని మనం రిసాల్వ్ చేయాలంటే మనం ఎప్పుడు ఫుల్ కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ని అసలు రిజర్వ్ కాన్కరెన్స్ లిమిట్ సెట్ చేయకుండా ఉండకూడదు. ఒకవేళ మనం దీన్ని ఒక 5 సెట్ చేసుకుని ఉంటే ఇక్కడ 5 ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ లోపల ఇంకో ఫ్యూ యూజర్స్ మళ్ళీ న్యూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఇంకో 5 ఇన్వోక్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగా మనమైతే రిజర్వ్ కాన్కరెన్సీ లిమిట్ని సెట్ చేసుకుని ఈ ఇష్యూ నుంచి అయితే బయటపడవచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, అది కాన్కరెన్సీ అండ్ అసింక్ ఇన్వోకేషన్స్. సో మనం ఆల్రెడీ అసింక్రనస్ ఇన్వోకేషన్లో ఒకవేళ థ్రోట్లింగ్ వస్తే అసింక్రనస్ ఇన్వోకేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాయో ప్రీవియస్ స్లైడ్లో చూసాం. ఓకే, ఇప్పుడు అసలు ఈ కాన్కరెన్సీ అసింక్రనస్ ఇన్వోకేషన్ కలిపి ఎలా వర్క్ అయితే చూద్దాం. సో దానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, అది మన S3 ఈవెంట్ నోటిఫికేషన్ ఎగ్జాంపుల్. మీరు కానీ నా ప్రీవియస్ సెషన్స్ని ఫాలో అయితే కనుక S3 ఈవెంట్ నోటిఫికేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరైతే ఆ వీడియో చూడండి. సో ఇక్కడ ఈ S3 ఈవెంట్ నోటిఫికేషన్స్కి ఈ S3 బకెట్లో మనం కంటిన్యూస్గా ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి. ఒక ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసా, ఒక ఈవెంట్ ట్రిగర్ అయింది, అది ల్యాంబ్డాని ఇన్వోక్ చేసింది. సిమిలర్లీ ఇంకో ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసా, ఇంకో ఈవెంట్ ట్రిగర్ అయింది, అది ఇంకో ల్యాంబ్డాని ఇన్వోక్ చేసింది. అలాగే థర్డ్ ఈవెంట్. ఇలాగా నేను 10 ఈవెంట్స్ని సైమల్టేనియస్గా ట్రిగర్ చేసినప్పుడు 10 ల్యాంబ్డా ఇన్వోకేషన్స్ అయితే జరిగినాయి. సో ఇలా జరిగినప్పుడు ఒకవేళ నేను 11th ఆబ్జెక్ట్ని కూడా సైమల్టేనియస్గానే ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ మన 10 కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ ఇన్వోకేషన్స్ లిమిట్స్ని మనం క్రాస్ చేసాం కాబట్టి మీకైతే థ్రెట్లింగ్ అనేది వస్తుంది. ఈవెన్ అసింక్రనస్ ఇన్వోకేషన్లో కూడా మనకు థ్రెట్లింగ్ వస్తుంది. కానీ ఈ అసింక్రనస్ ఇన్వోకేషన్ ఆ థ్రెట్లింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడండి. ఇఫ్ ద లాంబ్డా ఫంక్షన్ రీచ్ అట్ ద కాన్కరెన్సీ లిమిట్, సో లాంబ్డా ఫంక్షన్ అనేది కాన్కరెన్సీ లిమిట్ని రీచ్ అయిపోయిన తర్వాత దెన్ ద న్యూవర్ ఈవెంట్స్ రిక్వెస్ట్ ఆఫ్టర్ ది కాన్కరెన్సీ లిమిట్ ఆర్ థ్రెటిల్. ఖచ్చితంగా న్యూవర్ రిక్వెస్ట్ ఖచ్చితంగా అవి థ్రెటిల్ అవుతాయి. థ్రెటిల్ అయినప్పుడు ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ థ్రెట్లింగ్ ఎర్రర్స్, అంటే ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ థ్రెట్లింగ్ ఎర్రర్స్ మేబీ 429 కావచ్చు, ఆర్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్స్, అంటే లాంబ్డాలో ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే లాంబ్డా రిటర్న్స్ దిస్ ఫెయిల్డ్ ఈవెంట్స్ టు క్యూ. సో ప్రీవియస్ స్లైడ్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు అసింక్రనస్ ఇన్వోకేషన్లో అది డైరెక్ట్గా ఫెయిల్ చేయదు. లాంబ్డా ఎగ్జిక్యూషన్ ఏం చేస్తుంది, అది ఈవెంట్ క్యూకి సెండ్ చేస్తుంది, సమ్ క్యూకి సెండ్ చేస్తుంది, అండ్ ఆ క్యూ నుంచి మళ్ళీ అగైన్ రీట్రై చేస్తుంది. ఓకే, సో అప్ టు 6 అవర్స్ అనమాట. అంటే ఫస్ట్ ఫెయిల్ అయింది, అది ఈవెంట్ క్యూకి సెండ్ చేస్తాం, సెండ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ దాన్ని రీట్రై చేస్తాం అంటిల్ 6 అవర్స్. అంటే కొంచెం కొంచెం టైం గ్యాప్ తీసుకుని దాన్ని మనం అయితే రీట్రేస్ చేసుకుంటూ వెళ్తాం. అలా రీట్రేస్ చేయడం వల్ల అట్ వన్ పర్టికులర్ ఆఫ్ టైం అట్లీస్ట్ మనకి ఏదో ఒక ఎగ్జిక్యూషన్ ఫ్రీ అవుద్ది కదా. ఫ్రీ అయినప్పుడు లాంబ్డా అనేది దాని ప్రాసెసింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, సో దిస్ రీట్రై ఇంటర్వెల్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 second ఆఫ్టర్ ఫస్ట్ అటెంప్ట్, దట్ విల్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజెస్ అప్ టు 5 minutes. లైక్వైజ్ ఇట్ విల్ రీట్రై అప్ టు 6 hours. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫస్ట్ రీట్రై, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫెయిల్ అయింది 11th రిక్వెస్ట్, అప్పుడు 1 second గ్యాప్లో దాన్ని రీట్రై చేస్తుంది. అండ్ 1 second గ్యాప్లో రీట్రై కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఒక 5 minutes గ్యాప్లో రీట్రై చేస్తుంది. 5 minutes కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఒక 15 minutes గ్యాప్లో రీట్రై చేస్తుంది. అలా టైంని ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ అప్ టు 6 hours ఎన్ని రీట్రైస్ వీలైతే అన్ని రీట్రైస్ చేసి ఆ పర్టికులర్ ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఈ రీట్రైస్లో కూడా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు ఫైనల్గా ఫెయిల్ అవుతుంది. ఓకే, సో అలా అసింక్రనస్ ఇన్వోకేషన్ అనేది ఈ పర్టికులర్ థ్రోట్లింగ్ ఎర్రర్స్ని కావచ్చు, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్స్ కావచ్చు, ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, అది కోల్డ్ స్టార్ట్స్. అసలు కోల్డ్ స్టార్ట్స్ అంటే ఏంటి, అండ్ ప్రొవిజన్ కాంకరెన్సీ యూస్ చేసుకుని ఎలా ఈ కోల్డ్ స్టార్ట్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అన్నది చూద్దాం. ఫస్ట్ అసలు కోల్డ్ స్టార్ట్స్ అంటే ఏంటి? కోల్డ్ స్టార్ట్స్, వెన్ ఎవర్
we are invoking a new Lambda instance, code need to be loaded. And code outside the handler also need to be loaded. For example, execution context or initialization code need to be loaded. ఓకే. సో, దాని అర్థం ఏంటంటే మనకు లాంబ్డా ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంబ్డాని ఇన్వోక్ చేస్తున్నారు. లాంబ్డాని ఇన్వోక్ చేసినప్పుడు ఏం జరుగుతది? లాంబ్డా అనేది ఇన్వోక్ అవుతది. ఇన్వోక్ అయినప్పుడు దాంట్లో ఉన్న కోడ్‌ని ఖచ్చితంగా లోడ్ చేసుకోవాలి. అంతే కాకుండా మనం ఔట్‌సైడ్ ది హ్యాండ్లర్ మనం ప్రీవియస్ సెషన్స్‌లో మన ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ సెషన్‌లో మనం గాని అబ్జర్వ్ చేసుకుంటే గనుక మన ఇనిషియలైజేషన్ కోడ్ దేంట్లో పెట్టాలి? ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్‌లో పెట్టాలి. అది ఔట్‌సైడ్ ద హ్యాండ్లర్. ఔట్‌సైడ్ ద హ్యాండ్లర్‌లో మన ఎగ్జిక్యూషన్ కోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇనిషియలైజేషన్ కోడ్ కూడా లోడ్ అవ్వడానికి టైం పడతది కదా! If the execution context having HTTP, SDK and DP dependencies initialization, then it will took more time to process. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్టిటిపి క్లయింట్ని క్రియేట్ చేసుకున్నారు, ఎస్టీకే క్లయింట్స్ని క్రియేట్ చేసుకున్నారు, అలాగే డీబీ డిపెండెన్సీస్ని క్రియేట్ చేసుకున్నారు. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిట్స్ టైం పట్టింది అనుకుందాం. ఈ 5 మినిట్స్ లాంబ్డా లోడింగ్ టైం కింద మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్ విల్ టుక్ మోర్ టైమ్ టు ప్రాసెస్. So that the first request always take time to load and the subsequent ones will take less time, as we see in execution context lecture. So the first request has higher latency than the next request. అంటే సో మనం ఎప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్కి ఈ 5 మినిట్స్ ఖచ్చితంగా జరుగుద్ది ఈ లోడ్ చేసుకోవడానికి. లోడ్ చేసుకున్న తర్వాత సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ అంటే సెకండ్ రిక్వెస్ట్, థర్డ్ రిక్వెస్ట్ ఈ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్లో ఉన్న ఈ డిపెండెన్సీస్ని లోడ్ చేసుకుంటే కనుక 5 మినిట్స్ కాస్త 5 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఓకే. కానీ ఆల్వేస్ ఫస్ట్ రిక్వెస్ట్ మనకి ఎంత తీసుకుంటుంది? 5 మినిట్స్. అంటే 5 మినిట్స్ అంటే నేను ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. ఇవి ఎంత టైం తీసుకుంటే అంత టైం. సో, ఆల్వేస్ ఫస్ట్ రిక్వెస్ట్‌కి ఏముంటది? హై లేటెన్సీ అంటే కొంచెం ఖచ్చితంగా లేట్‌గా స్టార్ట్ అవుతది. సో, దాన్నే లాంబ్డా కోల్డ్ స్టార్ట్స్ అంటారు. సమ్‌టైమ్స్ ఈ లోడింగ్ టైమ్ ఎక్కువ ఉండటం వల్ల లాంబ్డా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో, ఈ కోల్డ్ స్టార్ట్స్‌ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఈవెన్ ఫస్ట్ రిక్వెస్ట్ నుంచి లాస్ట్ రిక్వెస్ట్ వరకు అన్ని రిక్వెస్ట్స్ లో లేటెన్సీలో ఎలా రన్ అవ్వాలి? లో లేటెన్సీ అంటే తక్కువ టైంలో మనకి ప్రాసెసింగ్ అయిపోవాలి. సో, ఎలా రన్ అవ్వాలి? దానికి ఉన్న సొల్యూషన్ ఏంటంటే ప్రొవిజన్ కాన్కరెన్సీ. ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీ సిన్స్ టు అవాయిడ్ ద అబోవ్ ఇష్యూ దట్ ఈస్ కోల్డ్ స్టార్ట్స్ ఇష్యూ, we can provision this concurrency in advance before the function is invoked. సో ఫంక్షన్ ఇన్వోక్ అవ్వకముందే మనమైతే నాకు ఎంత ప్రొవిజన్ కావాలి కాన్కరెన్సీకి ముందే ప్రొవిజన్ చేసుకుంటే గనక దిస్ విల్ ఎలిమినేట్ ద కోల్డ్ స్టార్ట్స్ అండ్ ఆల్ ది ఇన్వోకేషన్ షుడ్ హ్యావ్ లో లేటెన్సీ. సో ఇందాక నేను చెప్పినట్టు ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీ ఏం చేస్తుంది? కోల్డ్ స్టార్ట్స్ని ఎలిమినేట్ చేస్తుంది. అలాగే ఆల్ ది ఇన్వోకేషన్ షుడ్ హ్యావ్ లో లేటెన్సీస్. సో ఫస్ట్ రిక్వెస్ట్ నుంచి ఫైనల్ రిక్వెస్ట్ దాకా మీకైతే లో లేటెన్సీలో అన్ని రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ టు ప్రొవిజన్ దిస్ కాన్కరెన్సీ, సో ఈ కాన్కరెన్సీని ప్రొవిజన్ చేయడం కోసం వీ కెన్ గో టు ది అప్లికేషన్ ఆటో స్కేలింగ్ సర్వీస్ వేర్ వీ కెన్ మేనేజ్ దిస్ కాన్కరెన్సీ స్కెడ్యూల్ ఆర్ టార్గెట్. సో ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీ ఎనేబుల్ చేయడానికి మనమైతే అప్లికేషన్ ఆటో స్కేలింగ్ ఫీచర్స్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే లేటెస్ట్ వెర్షన్లో మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. లేటెస్ట్ వెర్షన్లో ప్రీవియస్ వెర్షన్లో అయితే మనం అప్లికేషన్ ఆటో స్కేలింగ్ సర్వీస్లోకి వెళ్ళి స్కేల్ చేయాల్సి వచ్చేది. ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీని ఎనేబుల్ చేయాల్సి వచ్చేది. బట్ నోవేడేస్ ఏడబ్ల్యూఎస్ ఏం చేసిందంటే ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీని లాంబ్డా పేజ్లోకి తీసుకొచ్చేసింది. ఓకే. సో అలా మనం ప్రొవిజన్ కాన్కరెన్సీని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే. సో బై యూజింగ్ దిస్ ప్రొవిజన్ కాన్కరెన్సీ యూ కెన్ అవాయిడ్ ఆర్ యూ కెన్ ఎలిమినేట్ ద కోల్డ్ స్టార్ట్స్. ఈ థియరీ పార్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేనైతే మీకు హ్యాండ్స్ ఆన్ పార్ట్లో అసలు బేసిక్గా ఈ కాన్కరెన్సీ ఎక్కడ ఉంటుంది లాంబ్డాలో, అలాగే ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే బై డిఫాల్ట్ మీకు ఎంత కాన్కరెన్సీ ఇచ్చాడు, అలాగే ప్రొవిజన్ కాన్కరెన్సీ ఆప్షన్ ఎక్కడ ఉంది, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. సో నేను ఇదైతే బేసిక్ హ్యాండ్స్ ఆన్ చూపిస్తాను, ఇన్ డెప్త్గా వెళ్ళను, ఎందుకంటే ఇది కాస్ట్తో ఇన్వాల్వ్ అయి ఉన్నది. సో మీకైతే జస్ట్ ఎలా మాడిఫై చేసుకోవాలన్నది చూపిస్తాను. ఓకే. సో హ్యాండ్స్ ఆన్లో చూద్దాం. ఓకే. నేనైతే నా ప్రీవియస్‌గా క్రియేట్ చేసిన లాంబ్డా ఫంక్షన్ ఓపెన్ చేసుకున్నా. అది టెస్ట్ లాంబ్డా. మీకు ఒకవేళ లాంబ్డా అవైలబుల్‌గా లేకపోతే గనుక మీ ఓన్ లాంబ్డా మీరు క్రియేట్ చేసుకోండి. ఐ హోప్ మీకు లాంబ్డా ఎలా క్రియేట్ చేయాలో నాకు తెలుసనుకుంటున్నాను. ఎందుకంటే వీ హావ్ క్రియేటెడ్ సో మెనీ లాంబ్డాస్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. ప్రీవియస్ సెషన్‌లో మనం చాలా లాంబ్డాస్ అయితే క్రియేట్ చేసాం. సో స్క్రాచ్ నుంచి ఒక లాంబ్డా ఎలా క్రియేట్ చేయాలన్నది ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే వెళ్లి చూడండి. ఓకే. సో ఇక్కడ ఈ టెస్ట్ లాంబ్డాలో అసలు కాన్కరెన్సీ ఎక్కడుంటది ఈ లాంబ్డా ఫంక్షన్‌లో.
సో వన్స్ మీకు ఈ లాంబ్డా పేజ్ ఓపెన్ అయినప్పుడు మీరు కిందకి స్క్రోల్ చేస్తే కనుక మీకైతే ఇక్కడ సైడ్లో మీకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ జనరల్ కాన్ఫిగరేషన్లో. సో ఇక్కడ కాన్ఫిగరేషన్లో క్లిక్ చేసిన తర్వాత సైడ్లో మీకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. అవేంటి జనరల్ కాన్ఫిగరేషన్స్, ట్రిగర్స్, పర్మిషన్స్ అలా కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక కాన్కరెన్సీ. ఇక్కడ కాన్కరెన్సీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కాన్కరెన్సీ ఆప్షన్లో మీకైతే ఈ కాన్కరెన్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మీకు కాన్కరెన్సీ ఉంది చూడండి. సో ఇక్కడ ఫంక్షన్ కాన్కరెన్సీ వచ్చేసి యూజ్ అన్రిజర్వ్డ్ అకౌంట్ కాన్కరెన్సీ. అండ్ అన్రిజర్వ్డ్ అకౌంట్ కాన్కరెన్సీ మనం డిస్కస్ చేసుకున్నట్టు కాన్కరెన్సీ ఎంత ఇచ్చాడు, బై డిఫాల్ట్ లిమిట్ 10 ఇచ్చాడు. ప్రీవియస్కి ఇక్కడ 1000 ఉండేది, బట్ వాడు 10కి డిక్రీజ్ చేసాడు. ఓకే, సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఇవి అన్రిజర్వ్డ్ కాన్కరెన్సీస్ 10 ఇచ్చాడు. అలాగే రిజర్వ్డ్ కాన్కరెన్సీస్. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ కాన్కరెన్సీని మనం రిజర్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది, మనకు ఓన్లీ 5 కావాలనుకోండి, మనం 5కి చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే మనోడు ఈ అన్రిజర్వ్డ్ అకౌంట్ కాన్కరెన్సీ కాంట్ గో బిలో 10 అంటే 10 అనేది మినిమం వాల్యూ కింద అదైతే సెట్ చేసుకున్నాడు. ఓకే, సో మనం ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వలేం, 0 తప్ప, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 10 ఉంది కాబట్టి. బట్ ఇన్ ఫ్యూచర్ రైట్, మీరు కానీ మీ లాంబ్డా ఫంక్షన్కి కాన్కరెన్సీ కావాలి అని AWS సపోర్ట్కి ఒక టికెట్ రేస్ చేసి వాడు ఒక 1000 ఇంక్రీజ్ చేసాడు అనుకుందాం, అప్పుడు ఇక్కడ మీరు దీన్ని 500కి సెట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ కరెంట్లీ మనకి 10 ఉంది కాబట్టి బై డిఫాల్ట్ అది మనకి ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో నేను 0 పెట్టేస్తున్నా. సో రిజర్వ్డ్ కాన్కరెన్సీ సెలెక్ట్ చేసుకుని 0 పెట్టా, అంటే నాకు కాన్కరెన్సీ 0 పెట్టేసా. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ప్రీవియస్గా అది అన్రిజర్వ్డ్ కాన్కరెన్సీలో ఉంది, 10 ఎగ్జిక్యూషన్స్ జరుగుతాయి. బట్ ఇప్పుడు 0 ఇచ్చాను కాబట్టి అసలు ఈ కోడ్ వర్క్ అవుద్దా లేదో కూడా చూద్దాం. ఓకే, సో టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ టెస్ట్ చేయండి ఈవెంట్ని. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఈవెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఎందుకు? రేట్ ఎక్సీడెడ్. బట్ రేట్ ఎక్సీడెడ్ ఎందుకు అయింది? ఎందుకంటే మనం ఆల్రెడీ 0 పెట్టాం. సో అసలు కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్గా 0 పెడితే ఏమవుతుంది? ఫెయిల్ అవ్వక. సో అది. సో ఎడిట్లోకి వచ్చేసి మళ్ళీ దాన్ని రివర్ట్ బ్యాక్ చేసేయండి. యూస్ అన్రిజర్వ్డ్ అకౌంట్ కాన్కరెన్సీ దట్ ఈస్ 10. బై డిఫాల్ట్ 10 ఇచ్చాడు కదా, దాన్ని ఉంచేయండి. అండ్ తర్వాత ఆప్షన్ ప్రొవిజన్ కాన్కరెన్సీ. సో ప్రొవిజన్ కాన్కరెన్సీ ఎర్లియర్ మన అప్లికేషన్ ఆటో స్కేలింగ్ గ్రూప్లోకి వెళ్ళి ఎనేబుల్ చేయాల్సి వచ్చేది. బట్ ఇక్కడ లాంబ్డా పేజ్లోనే మనకి ఆప్షన్ ఇచ్చాడు. సో ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీని మీరు ఎలా ఎనేబుల్ చేయొచ్చు? ఇక్కడ మీకు యాడ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, పైన ఉంది ఆర్ కింద ఉంది. యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే కాన్ఫిగర్ ప్రొవిజన్ కాన్కరెన్సీ పేజ్ వస్తుంది. ఇక్కడైతే మనకి క్వాలిఫైర్ టైప్ ఉంది, వేర్ వీ హ్యావ్ ఎలియాస్ వెర్షన్స్. సో ఈ ఎలియాస్ గురించి, వెర్షన్స్ గురించి అయితే నేనైతే మీకు అప్కమింగ్ సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడైతే మీరు దీన్ని ఒకసారి స్కిప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ కింద డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఎలియాస్ గురించి, వెర్షన్స్ గురించి అయితే నేను క్లియర్గా నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రొవిజన్ కాన్కరెన్సీ. సో ఇక్కడ మీరు ఆ ప్రొవిజన్ కాన్కరెన్సీ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో కరెంట్లీ మనకైతే లిమిట్ లేదు, ఎందుకంటే మనకి అన్రిజర్వ్డ్ అకౌంట్లో ఓన్లీ 10 ఇచ్చాడు. సో ఒకవేళ ఇక్కడ 1000 ఉంటే కనుక మనం ఎంతో కొంత ప్రొవిజన్ కాన్కరెన్సీని యాడ్ చేసుకోవచ్చు. బట్ సిన్స్ ఇక్కడ మనకి లేదు కాబట్టి మనం అయితే దాన్ని చేయలేమన్నమాట. ఓకే, అండ్ మీకు ఒకవేళ మీ లిమిట్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీరైతే ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీ వాల్యూని యాడ్ చేసుకోండి. సో అన్రిజర్వ్డ్ 10 ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు AWS సపోర్ట్ టీమ్కి ఒక రిక్వెస్ట్ రేస్ చేశారు, నాకు 1000కి ఇంక్రీజ్ చేయమని. ఒకవేళ వాళ్ళు 1000కి ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రొవిజన్ కాన్కరెన్సీ ఫ్రీ కాదు, దీనికి ఛార్జ్ తీసుకుంటారు. సో మీరు యూస్ చేసుకునే కాన్కరెన్సీని బట్టి వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు. సో దాన్ని కూడా మీరు ఇక్కడ ఈ లింక్స్ ఓపెన్ చేసి అయితే చూసుకోవచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ హ్యాండ్స్ ఆన్ లెక్చర్. ఓకే, హ్యాండ్స్ ఆన్ పార్ట్ ఇంతే. సో నేను ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇట్స్ కాస్ట్ ఇన్వాల్వ్డ్. సో అందుకనే వెళ్ళట్లేదు. బట్ ఒకవేళ మీ యూస్ కేసులో కావాలంటే మీరైతే దీన్ని ప్లే చేయండి. బట్ మీకు ఎలా కాన్కరెన్సీ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి, వాటిని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అనేది మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మీకు ఇంకేమైనా టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే. థ్యాంక్ యూ.